బల్లెం ఫోటోస్ 501. బల్లెం ఫోటోలు 501. Problems are like washing machines. They twist, they spin and knock us around. But in the end, we come out cleaner, brighter and better than before. పరమశివుడి ఆశీస్సులతో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ శుభ సోమవారం. పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే సర్వభూత హితార్థాయ వసు సృష్టిం సదాకురు. మహాలక్ష్మి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ శుభ శుక్రవారం. కిడ్నీల శుభ్రతకు ఇంట్లోనే ఒక ఔషధం ఉంది. అదేంటంటే కొత్తిమీర కట్ట కానీ కరివేపాకు కట్ట కానీ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్నగా తరగాలి. ఆ తరిగిన ఆకులను ఒక గిన్నెలో వేసి అందులో శుభ్రమైన మంచినీరు పోసి 10 నిమిషాలు వేడి చేయాలి. అది చల్లారాక ఆ రసాన్ని చల్లని ప్రదేశంలో ఉంచాలి. దీనిని ఒక గ్లాసుడు చొప్పున తాగాలి. ఇలా వారానికి ఒకసారి చేసిన మంచి ప్రయోజనమే. అలా చేస్తే కిడ్నీలో ఉన్న చెత్త, విషము లాంటివి బయటకి వెళ్ళిపోతాయి. దానివల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ. ఈ విషయం గమనించగలరు. మంచి కుండ పగిలిన కుండను చూసి నవ్వి ఇలా అందట, నీవిక చెత్త కుప్పకే అంకితం అని. కొన్నాళ్లకు పగిలిన కుండ మనసున్న మనిషి ముంగిట్లో అందమైన పూల కుండీగా మారి పువ్వులు విరబోస్తుంటే ఆ మంచి కుండ నీళ్లు పోస్తూ సేవ చేస్తుంది. చెప్పలేం కాలం ఎలా మారుస్తుందో, ఎక్కడ నిల్చోబెడుతుందో, ఎక్కడ చేర్చుతుందో. అది వస్తువైనా మనిషి అయినా. వసుదేవసుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. నాకే కష్టాలు, నాకే దుఃఖాలు, నాకే బాధలు, ఆర్థిక సమస్యలన్నీ నాకే వస్తున్నాయని బాధపడకు. శివయ్య చూపు చాలు నిన్ను వాటి నుంచి కాపాడటానికి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, ఏం మాట్లాడకూడదో తెలిసినవాడు వివేకవంతుడు అన్నారు రామకృష్ణ పరమహంస గారు. పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు ఎదుటివారి మనసు సంతోషంతో నిండిపోతుంది. పరమశివుడి ఆశీస్సులతో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. ఐ ఆమ్ ప్రేయింగ్ దిస్ వీక్ బీ ఫిల్డ్ విత్ ఆన్సర్డ్ ప్రేయర్స్, miracles, progress and success. Wishing everyone peace, love and unlimited blessings. Happy Sunday. ఓం నమ శివాయ. 4వ శ్రావణ సోమవారం శుభోదయం. శ్రీ సూర్య భగవానుని ఆశీస్సులతో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మనము పడుకునే విధానం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఎడమవైపు పడుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఎలాగంటే భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని మననం అంటే జీర్ణం చేయటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది. మొదటగా మెదడులోని రక్తం, తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని వచనం చేయడానికి పొట్టభాగానికి చేరుతుంది. అప్పుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. అందువల్ల నిద్ర వస్తుంది. నిద్రపోవడం మంచిది. ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 20 నుంచి 40 నిమిషాల వరకు ఖచ్చితమైన నిద్రపోవలేను. ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకొని అవకాశం లేనివారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయండి. రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రపోకూడదు. కనీసం 2 గంటల తర్వాత నిద్రపోవాలి. మీరు వెంటనే నిద్రపోవడం వల్ల డయాబెటీసు, హార్ట్ అటాక్ వంటి వచ్చే ప్రమాదం ఉంది. పడుకునే విధానం ఎడమ పక్కకు తిరిగి ఎడమ చెయ్యి కిందికి వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి. దీనిని వామకుక్షి అవస్థలో విశ్రమించడం అంటారు. మన శరీరంలో సూర్యనాడి, చంద్రనాడి మరియు మధ్యనాడి అనే 3 నాడులు ఉన్నాయి. సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చేయడానికి పనికొస్తుంది. ఈ సూర్యనాడి ఎడమవైపు తిరిగి పడుకుంటే చక్కగా పనిచేస్తుంది. అందుకే మనము ఎడమవైపుకు తిరిగి ఈ రకంగా పడుకోవడం వల్ల భోజనం అనేది జీర్ణం చేయడానికి మనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. మీరు అలసత్వానికి గురైనప్పుడు ఇలా ఎడమవైపున తిరిగి పడుకోవడం వలన అలసత్వం తొలగిపోతుంది. మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు. ప్రయోజనాలు ఏంటి? బెనిఫిట్స్: 1 గురక తగ్గిపోతుంది. 2 గర్భిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. గర్భాశయాలకు, కడుపులోని పిండమునకు మరియు మూత్రపిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగుతుంది. ఇక వెన్నునొప్పి, వీపు నొప్పుల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. 3 భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయపడుతుంది. 4 వీపు, మెడ నొప్పులు ఉన్నవారు ఉపశమనం పొందుతారు.
5 శరీరంలో ఉన్న విషాలని వ్యర్థ పదార్థాలని తొలగించి రసాయనాలకు తోడ్పడుతుంది. 6 తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్థాలని బయటకి నెట్టివేయబడుతుంది. 7 కాలేయం మరియు మూత్రపిండాలు సక్రమంగా పనిచేస్తాయి. ఇంకేముంది, సక్రమంగా పనిచేసినప్పుడు ఆరోగ్యము ఆటోమేటిక్గా బాగవుతుంది అనేది మనకు తెలిసిందే, సింపుల్ లాజిక్. సో ఈ రకంగా ఇంకా 8వది ఏంటంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. 9 గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పనిచేస్తుంది. 10 గుండెలోని మంటను నిరోధిస్తుంది. కడుపులోని ఆమ్లాలని శాంతిస్తాయి. కడుపులో ఉన్నటువంటి ఆమ్లాలు శాంతిస్తాయి. 11 ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా ఉంటారు. 12 కొవ్వు పదార్థాలు సులభంగా జీర్ణమవుతాయి. 13 మెదడు చురుకుగా పనిచేస్తుంది. 14 పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోల్ చేస్తుంది. 15 ఆయుర్వేదం ప్రకారం ఎడమవైపునకు తిరిగి పడుకునే విధానము చాలా ఉత్తమమైన పద్ధతి. ప్రతి ఒక్క దీన్ని పాటించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ బల్యం వేణుమాధవ్. నమస్తే.